పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ప్రభు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములో భాగము క్రీస్తువా మీకు మహిమ కలుగు. లూకా శుభవార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తు ఏమో అని తమలో తాము ఆలోచిస్తూ ఉండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారను విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. 21వ వచనము నుండి, జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచు ఉండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుతున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సామాన్య కాలం మొదటి ఆదివారంలో అడుగుపెట్టి ఉన్నాం. సామాన్య కాలం మొదటి ఆదివారం రోజున పవిత్ర కథోలిక శ్రీసభ యేసు ప్రభుని బాప్తిస్మ పండగను చేసుకుంటూ ఉన్నది. మరలా పలుకుతున్నాను, యేసు ప్రభుని బాప్తిస్మము పండగను జరుపుకుంటూ ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చెబుతున్న సమయంలో నేను మీ అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్నలు 4. మొదటిది, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయనకి బాప్తిస్మం అవసరమా? రెండవది, యేసు ప్రభు వారు ఎవరికైనా బాప్తిజం ఇచ్చారా? మూడవది, యేసు ప్రభు వారు నామములో ఎవరు బాప్తిజమము పొందాలి? బాప్తిజమము పొందుటకు ఎవరు అర్హులు? ఇక నాలుగవది, బాప్తిస్మము పొందినటువంటి కుమారుని విషయమై తండ్రి దేవుడు అంటున్నాడు, నేను ఆనందభరితుడనైతిని అన్నాడు ఎందుకు? ఈ 4 విషయాలు కూడా మరి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం, మన జీవితాలకు అన్వయించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా బాప్తిస్మము అనేటటువంటి పదం గ్రీకు పదము నుండి వచ్చింది. బాప్తిస్మోస్. బాప్తిస్మోస్ అనగా ముంచి లేపటం. ముంచి లేపటం. అయితే ఈ బాప్తిస్మాన్ని కథోలిక శ్రీసభ ఏమంటున్నది అనంటే, ఇదిగో జ్ఞానస్థానం అని కూడా అంటూ ఉన్నది. అయితే కొందరు కథోలికులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మమ్మల్ని నీటిలో ముంచి లేపడం లేదు కదా, అది సరి అయిన బాప్తిస్మమేనా అని అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలాగా ఒక మనిషి నూతనంగా జన్మించాలి అనంటే హృదయ పరివర్తన చెందాలి. ఆ పరివర్తన హృదయములో కలిగినప్పుడు శారీరకంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి, నడవడికలో మార్పులు వస్తూ ఉంటాయి అని వాక్యం పలుకుతుంది. అయితే జ్ఞానస్థానము అనగా జ్ఞానములో ముంచి లేపబడటం. జ్ఞానస్థానము అనగా దేవుని వాక్యములో ముంచి లేపబడటం. జ్ఞానస్థానము అనగా దేవుని వాక్యములో కడగబడటం అని వాక్యము పలుకుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా?
ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే, ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 25, 26 వచనాలలో చూస్తే, ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కాని ముడత కాని మరేది కూడా లేకుండా దివ్యముగా తనను తాను దేవునికి సమర్పించుకొనుటకై ఆయన అట్లు చేసెను అన్నారు. ఇక్కడ సంఘాన్ని దేవుడు వాక్యముతో కడగటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున బాప్తిస్మము పొందుతున్నటువంటి మనమందరము దేవుని వాక్యముతో కడగబడాలి. దేవుని వాక్యానికి ఆత్మను శుద్ధి చేసే గుణం ఉన్నది. ఆత్మను శుద్ధి చేసేటటువంటి శక్తి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసే బలం ఉన్నది. బాప్తిస్మోస్ అనగా దేవుని వాక్యములో కడగబడటం, నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మను ధరించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి మొట్టమొదటి ప్రశ్నలోకి వెళదాం ఆలస్యం చేయకుండా. యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిస్మము పొందారు అనేటటువంటిది ఒక్కసారి చూద్దాం. లూకా శుభవార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, అక్కడ యోహాను వారితో ఇట్లా నేను మిమ్మలను నేను నీటితో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాద రక్షలను విప్పుటకైనను యోగ్యుడను కానును అని పలుకుతున్నాడు. అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు బాప్తిస్మ యోహాను గారి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నేను మీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను, మీరు నా యొద్దకు వచ్చుట ఏమిటి, నేను మీకు బాప్తిస్మం ఇవ్వటం ఏమిటి అని యోహాను గారు అడుగుతారు. అడిగినప్పుడు, ఇప్పుడు ఇట్లాగే కానిమ్ము, ఇది దేవుని చిత్తము అని పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అయితే నా ప్రశ్న ఏంటి? నా ప్రశ్నే కాదు, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, యేసు ప్రభు వారు పరిశుద్ధుడు కదా, ఆయనకి ఎందుకు బాప్తిసం ఇవ్వాలి? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని నీటిలో ముంచి లేపారు కదా, మరి మీరు ఎందుకు నీటిలో ముంచి లేపబడటం లేదు అని అడుగుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. అయితే ముందుగా యేసు ప్రభు వారు పరమ పవిత్రుడు, యేసు ప్రభు వారు దేవుడై ఉండి ఎందుకు బాప్తిస్మము పొందారు అనంటే, దేవుని బిడ్డలారా, వాక్యమును చూద్దాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చదివినట్లయితే, అక్కడ ఈ విధంగా వాక్యము పలుకుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి, అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్దకు బాప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేను మీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను, మీరు నా యొద్దకు వచ్చుతాయా అని. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, యోహాను గారు అంటున్నారు, నాకంటే ముందు ఉన్నవారు, నాకంటే పవిత్రులు, నేను మీ మార్గమును సిద్ధము చేయటానికి వచ్చినటువంటి వ్యక్తిని మీరు నా దగ్గరికి బాప్తిసం కోసం రాంటివేంటి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం ఇచ్చారు? 15వ వచనంలో, అందుకు యేసు, ఇప్పుడు ఇట్లే కానిమ్ము, దేవుని సంకల్పమును మనము ఈ విధంగా నెరవేర్చుట సమంజసము అని సమాధానము ఇచ్చను అని పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇది యేసు ప్రభు వారు బాప్తిస్మ యోహాను గారి చేతుల మీదగా బాప్తిస్మము పొందటం అనేటటువంటిది తండ్రి సంకల్పం, తండ్రి చిత్తం, తండ్రి ఆలోచన. దేవుని బిడ్డలారా, అయితే తండ్రి ఆలోచన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో వెళ్ళినట్లయితే అక్కడ ఈ విధంగా ఉన్నది. తండ్రి ఆలోచన మనకి అర్థమవుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యోహాను, నేను వీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షకుడు కొరకు, మెస్సయా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన పుట్టాడు,
బాప్తిస్మము సమయం వరకు వచ్చారు, కానీ ఆయన ఇజ్రాయేలు ప్రజలకు తెలియదు. ఆయనని ఇజ్రాయేలు ప్రజలు గుర్తించలేకపోయారు. సో ఇజ్రాయేలు ప్రజలకి తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని తెలియచేయటం కోసం, ఎరుకపరచటం కోసం యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను గారి చేత బాప్తిస్మము పొందుకోవటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ వచనం చదువుదామా? చూడండి. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలయనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు అని నేను పలికితిని. ఆయనను గూర్చి ఆయనను ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేయుటకై నేను నీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని. యోహాను గారు అంటున్నారు, ఇజ్రాయేలు ప్రజలు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య పుట్టాడు, కానీ వారు ఆయనను ఎరుగరైది అన్నారు. నేను దేవుని కంటే ముందు దేవుని మార్గమును సిద్ధము చేయటానికి వచ్చాను, కానీ నాకు కూడా ఆయనకు తెలియదు అని అన్నాడు. మరి ఈయన ఎలా గుర్తించాడు అనంటే, తండ్రి ఒక వాగ్దానం చేశాడు 33వ వచనంలో, నేను ఆయనను ఎరుగనైతిని. మరి యోహాను గారు కూడా తెలియదట, కానీ నీటితో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన నా ప్రభు అంటే తండ్రి దేవుడు, నీవు ఎవరిపై పవిత్రాత్మ దిగి వచ్చి ఉండటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్థానమిచ్చువాడు అని చెప్పాను. అందుకు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? ఏ ఇజ్రాయేలు ప్రజలైతే మెస్సయ్య కొరకు ఎదురు చూశారో వారు ఆయనకి తెలియదు. ఏ బప్తిస్మ యోహాను గారైతే దేవుని మార్గం సిద్ధం చేశారో యోహాను గారికి యేసు ప్రభు వారు ఎలా ఉంటారో తెలియదు. అయితే ఈ రోజున తండ్రి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని తెలియచేస్తున్నారు. ఎలా తెలియచేశారు అంటే, యేసు ప్రభు వారు యోర్దాను నదిలోకి వెళ్ళి బప్తిస్మ యోహాను గారి చేతుల మీదుగా బాప్తిస్మము పొందారు. సో ఇలా బాప్తిస్మము పొందినప్పుడు ఒక యేసు ప్రభు పైనే పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపమున దిగి వచ్చారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపమున దిగి వచ్చాడో అప్పుడు తండ్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడినైతిని అని తండ్రి దేవుడు తన కుమారుని బాహాటంగా తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే తండ్రి దేవుడు బాహాటంగా తెలియచేశారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపమున యేసు ప్రభు వారిపై దిగి వచ్చారో అప్పుడు యోహాను గారు యేసే మెస్సయ్య అని గుర్తించారు. ఇజ్రాయేలు ప్రజలు యేసే మెస్సయ్య అని గుర్తించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కనుక యేసు ప్రభు వారిని ఇటు ఇజ్రాయేలు ప్రజలకు అటు బప్తిస్మ యోహాను గారిని తెలియచేయటం కొరకు బాప్తిసం ఇచ్చారే కానీ ఆయన పాపాత్ముడు అని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇందు నిమిత్తమై యేసు ప్రభు వారు బాప్తిస్మము పొందారు అనే వాక్యము మనకి తెలియజేస్తుంది. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, యేసు ప్రభు వారు ఎవరికైనా బాప్తిజమము ఇచ్చారా లేదా అనేది మనము వాక్యము పలుకుతున్నాం. ఎందుకంటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనంలో యోహాను గారు ఏమంటారు అంటే, నేను ఈ చేత బాప్తిజమము పొందవలసిన వాడను అని అంటున్నారు. అంటే యేసు ప్రభు వారు బాప్తిజం ఇస్తారు అని చెప్పారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, నా తరువాత వచ్చే వ్యక్తి ఆత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయిస్తాడు అని చెప్పారు. అంటే బాప్తిజం ఇస్తారు అని చెప్పారు. మరి యోహాను గారు చెప్పినట్టుగా యేసు ప్రభు వారు మరి ఎక్కడైనా ఎవరికైనా బాప్తిజం ఇచ్చారా? ఆలోచించండి. ఆలోచన చేయటమే కాదు, బైబిల్ గ్రంథం ఏం చెబుతూ ఉన్నది అంటే, యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో
2వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉన్నది. ఆ పిదప యేసు తన శిష్యులతో యోదయ సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానమిచ్చుచూ ఉండెను అని వాక్యము పలుకుతున్నది. సో కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు బాప్తిజం ఇచ్చారు అని ఇక్కడ ఒక వాక్యం మనకు తెలియచేస్తున్నది. అది మాత్రమే కాదు, 26వ వచనాన్ని మనం చదివినట్లయితే వారు యోహాను యొద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవల తీరమున ఎవడు నీతో ఉండెనో, ఎవరిని గూర్చి మీరు సాక్ష్యమిచ్చారో అతడు ఇప్పుడు జ్ఞానస్నానం ఇచ్చుచూ ఉన్నాడు, అందరూ అతని యొద్దకు వెళ్ళుచున్నారు అని ఈ యోహాను గారితో చెప్పడం జరిగింది. ఇక్కడ, ఓ యోహాను గారు, నువ్వు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చావో ఆయన జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు అని వాక్యము పలుకుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు 4వ అధ్యాయానికి వద్దాం. 1వ వచనం నుండి చదువుకుందాం. ఆ యోహాను కంటే, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి, యోహాను కంటే తాను ఎక్కువ మంది శిష్యులను చేర్చుకొనుచు వారికి బాప్తిసమిచ్చుచున్నట్లు పరిసయ్యుల చెవిన పడినని యేసుకు తెలిసింది. అంటే యోహాను గారి కంటే యేసు ప్రభు వారే ఎక్కువ మందికి బాప్తిజం ఇస్తూ వారిని తన పక్షాన చేర్చుకుంటున్నాడని పరిసయ్యులకు పెద్దలకి తెలిసిందన్న సంగతి యేసు ప్రభు వారికి తెలిసింది. 2వ వచనం చూద్దాం. అప్పుడు యేసు ప్రభు వారు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. బాప్తిజం ఇచ్చినది వాస్తవముగా శిష్యులే కానీ ఆయన కాదు. సో కూడా చూడండి దేవుని బిడ్డలారా. సో ఇది విని యేసు యోదా సీమనందరిని మరలా గలిలయకు ప్రయాణమయ్యను. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, వాస్తవముగా బాప్తిజం ఇచ్చింది శిష్యులే కానీ నేను కాదు అని వాక్యం పలుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభు వారు తనకున్నటువంటి అధికారాన్ని శిష్యులకు ఇచ్చారు. మీరు ప్రపంచమంతటా తిరగండి, సకల జాతి జనులకు సువార్తను బోధించండి, విశ్వసించిన వారందరికీ పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిస్మము వసగుచు జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులను చేయండి అని పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభు వారు తన అధికారాన్ని శిష్యులకు ఇవ్వటం జరిగింది, అపోస్తలకు ఇవ్వటం జరిగింది. వారు ఆ అధికారంతోనే అనేక మందికి బాప్తిస్మము ఇచ్చారు లేదా జ్ఞానస్నానం ఇచ్చారు దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చూస్తే ఇక్కడ శిష్యులు అధికారముతో జ్ఞానస్నానం ఇచ్చారు అనేది మనకి వాక్యములో పలుకుతుంది దేవుని బిడ్డలారా. ఇక 3వది ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ రోజున మనకి ఎలాంటి బాప్తిజం కావాలి? ఈ రోజున మనకి ఎలాంటి బాప్తిజం కావాలి అంటే, మనకి యోహాను గారు చెప్పినటువంటి బాప్తిజం ఉన్నది, అదేవిధంగా యేసు ప్రభు వారు చెప్పిన బాప్తిజం కూడా ఉన్నది. మత్తయి శుభవార్తలో చూస్తే 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయము 11వ వచనమును మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను 3:11 వచనం జాగ్రత్తగా వినండి. యోహాను గారు, హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు బాప్తిసం ఇచ్చుచూ ఉన్నాను. ఇది యోహాను గారు ఇచ్చిన బాప్తిజం, హృదయ పరివర్తన నిమిత్తం. యోహాను గారు ఇచ్చిన బాప్తిజములో యేసు ప్రభు వారు ఒక్కడే పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మిగిలిన వారు ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. యోహాను గారు ఇచ్చిన బాప్తిజంలో హృదయ పరివర్తన చెంది మెస్సయ్య మొదటి రాకడ కోసం ఎదురు చూశారు, కానీ పరిశుద్ధాత్మను వారు పొందుకోలేదు. ఒక యేసు ప్రభు వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. తర్వాత, కానీ నా తరువాత రానున్న వాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బాప్తిజం ఇచ్చును, ఆయన నాకంటే శక్తిమంతుడు. యోహాను గారు పలుకుతున్నారు, ప్రియమైన ప్రజలారా, యేసు ప్రభు వారిచ్చే బాప్తిజం ఆత్మ బాప్తిజం, అగ్ని బాప్తిజం అని వాక్యము మనకు పలుకుతుంది. మరి యేసు ప్రభు వారు ఏమని పలుకుతున్నారు అంటే, యోహాను శుభవార్త 3వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు వారు నికోదేముతో పలుకుతున్నటువంటి మాటలు ఒక్కసారి మనం విందాము దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన
ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ వాక్యము వింటున్నారా? యోహాను గారు ఏమన్నారు? ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయించునన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఇదిగో మనము అగ్నితోనూ నీటితోనూ ఆత్మ వలన నీటి వలన జన్మించాలి అని పలుకుతున్నారు దేవుని బిడ్డల. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి ఆత్మ, రెండవది అగ్ని, మూడవది నీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి చూసినట్టయితే ఆత్మ. సో ఉదాహరణకి అపోస్తల కార్యాలు మనం చూసినట్లయితే 19వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉన్నది దేవుని బిడ్డలారా. సో అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 6వ వచనం. పిదప పౌలు వారిపై చేతులు 5వ వచనం. వారు అది విని యేసు ప్రభు పేరిట బాప్తిజము పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపైకి వేయించేసెను. సో ఇది ఆత్మ బాప్తిజం దేవుని బిడ్డలారా. పౌలు గారు ఎఫెసీకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నామమున చేతులుంచి వారికి ప్రార్థన చేయగా యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం ఇవ్వగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని పలుకుతుంది. అంటే దీనిని ఆత్మ బాప్తిజమం అని పలుకుతున్నాం దేవుని బిడ్డలారా. అదే విధంగా అపోస్తల కార్యాలలో 10వ అధ్యాయములో 42వ వచనం నుండి మనం చదివితే 44 నుండి చదివితే పేతురు ఇంకనూ మాట్లాడుకొంచుండగా ఆ సందేశమును వించున్న వారందరిపైకి పవిత్రాత్మ దిగి వచ్చెను అని పలుకుతున్నాం. ఇది ఆత్మ బాప్తిజం. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి ఇంటిలో దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా వాక్యము వింటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే వాక్యము వింటున్నారో ఆ వాక్యము చేత వాళ్ళ హృదయాలు కడగబడ్డాయి. ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు కడగబడ్డాయో వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దీనినే ఆత్మ బాప్తిజం అని అంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మాత్రమే కాదు, అపోస్తల కార్యాలలో 16వ అధ్యాయాన్ని మనము చదివినట్లయితే 30వ వచనములో మనం చక్కగా మనం విన్నట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. అందుకు జైలు అధికారి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అట్లు చేసినచో నీవు నీ కుటుంబం రక్షింపబడును అని చెప్పారు. వారు అతనికి అతని ఇంటిలోని వారందరికీ వాక్కును బోధించారు. ముందు దేవుని వాక్యము బోధించారు. సో ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి గాయాలను కడిగి వేసెను. ఆ కుటుంబం వారందరూ జ్ఞానస్నానము పొందిరి అని పలుకుతున్నారు. వాక్యము విని విశ్వసించి హృదయ పరివర్తన వీరందరూ మరి బాప్తిజమము పొందారు అని వాక్యం పలుకుతున్నది దేవుని బిడ్డలారా. కొర్నేలి ఇంటిలో ఆత్మ బాప్తిజమాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీలో పౌలు గారు ఇచ్చిన ఆత్మ బాప్తిజం మనం చూస్తున్నాం. మరి పౌలు గారు జైలు అధికారికి ఇచ్చినటువంటి ఆత్మ బాప్తిజమాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మరి ఈ రోజుల్లో మనకు కావలసింది కూడా పరిశుద్ధాత్మ బాప్తిజమమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరైతే పితాపుత్ర పవిత్రాత్మ నామమున బాప్తిజమము పొందుతారో అప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు అని వాక్యము పలుకుతూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మీకు చెప్పినట్లయితే మరి రెండవది అగ్ని బాప్తిజం. నీటి ఆత్మ వలన అగ్ని వలన ఆత్మ వలన అగ్ని వలన అనేటటువంటి పదం వాడటం జరిగింది దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యాలలో 1వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. పవిత్రాత్మ మీపైకి వేయించేసి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక. సో పరిశుద్ధాత్మ దేవుడు మీపైకి వస్తాడని పలికారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలుచుని ఉండట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడేరి అని పలుకుతుంది దేవుని బిడ్డ. ఇక్కడ వీరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపంలో దిగివచ్చాడు అని వాక్యము పలుకుతున్నది ఇది దేవుని బిడ్డలారా. సో ఇక మూడవది నీటి వలన. నీరుని దేవుని వాక్యాన్ని నీటితో సూచిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే ఆమెను వాక్కు చేత కడిగి. ఇక్కడ వాక్యాన్ని నీటితో పోల్చడం జరిగింది దేవుని బిడ్డలారా.
మరి అదే విధంగా యోహాను శుభవార్త 4వ అధ్యాయం 13వ వచనంలో నేనిచ్చే జలమును త్రాగువారు ఎన్నడూ దప్పికగొనరు అని పలుకుతున్నారు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము జలముతో పోల్చడం జరిగింది దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 38వ వచనంలో పలుకుతున్నటువంటి మాట, నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని పలుకుతున్నారు. ఇక్కడ జీవజలము అనగా దేవుని వాక్య పదజాలం దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఇక్కడ జలము అనగా దేవుని వాక్యముతో పోలుస్తుంది. దేవుని వాక్యంతో పోలుస్తున్నారు దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున మనకు కావలసిన బాప్తిజం అగ్ని బాప్తిజం, నీటి బాప్తిజం, ఆత్మ బాప్తిజం ఇవి మనకి కావాలి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున నువ్వు ఎప్పుడైతే బాప్తిజము పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీపైకి దిగి వస్తారు అని వాక్యము పలుకుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక చివరిగా మనము ఎవరికి బాప్తిజము ఇవ్వాలి అని వాక్యము పలుకుతున్నదంటే మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉన్నది. కనుక 28, 19 కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుతూ వారిని నా శిష్యులను చెయ్యండి అని పలుకుతున్నారు. ఇక్కడ పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని పలుకుతున్నారు. ఎవరికి జ్ఞానస్నానం ఇవ్వాలి అనంటే దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్తలో మనం చదివినట్లయితే 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించి బాప్తిజమము పొందిన వారు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును అని వాక్యం పలుకుతున్నది. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నా? ఈ రోజున మనము ఎవరికి బాప్తిజం ఇవ్వాలి అంటే వాక్యమును విని విశ్వసించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారికి బాప్తిజం ఇవ్వాలి అని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వాక్యము వింటున్న బిడ్డలారా వింటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజున వాక్యము విని విశ్వసించి బాప్తిజం పొందుతున్నారా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఒక సందేహం రావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే పవిత్ర సత్య కథోలిక శ్రీసభ మరి చిన్నపిల్లలకి బాప్తిజం ఇస్తున్నారు కదండి అన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమే. ఈ రోజున యేసు ప్రభు వారు మనకు వాక్యములో పలుకుతారు. ఏమని పలుకుతున్నారు? చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు అట్టివారిదే పరలోక రాజ్యం అని పలుకుతున్నారు. తల్లిదండ్రులు చిన్న బిడ్డలకు బాప్తిజం ఇచ్చి జన్మ పాపము నుండి విడుదల కలిగించి వారిని దేవుని దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నారు. వారిని దేవునికి సమర్పిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కరిని కోల్పోవటం నాకు ఇష్టం లేదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? మరి చిన్న పిల్లలుగా మరి బాప్తిజమము పొందాలి అంటే 16, 17, 18 కొంతమంది ఆపై వయసు కూడా బాప్తిజం పొందుతున్న వారు ఉన్నారు. మరి బాప్తిజమము పొందకుండా చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో వీళ్ళు నరకానికే వెళతారు. సో అందుకే ఎవరికి చిన్న బిడ్డలను కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటం కోసం మరి వయసు ప్రాయం కాకుండానే చనిపోయినటువంటి వారు అవిశ్వాసముతో చనిపోయినటువంటి వారిని పరలోక రాజ్యానికి పోరు అన్న విశ్వాసంతో పవిత్ర కథోలిక శ్రీసభ ఏం చేస్తుందంటే జన్మ పాపమును తొలగించటం కోసం చిన్న బిడ్డలకి బాప్తిజం ఇస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డల. అయితే ఈ చిన్న బిడ్డలకి బాప్తిజం ఇచ్చినప్పుడు చాలా విషయాలు మనం గమనించాలి. ఒకటి, తల్లిదండ్రులు బాధ్యత స్వీకరిస్తారు. ఏంటి ఆ బాధ్యత? ఆ చిన్న బిడ్డలని ఆ తల్లిదండ్రులు క్రమ పద్ధతిలో దైవ జ్ఞానములో పెంచాలి అనేటటువంటిది తెలియచేస్తుంది. అదే మనం ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 5 నుండి చదివితే మీరు దేవుడైన ప్రభుని పూర్ణ హృదయంతో ప్రేమించండి, దేవుడు మీకు చెప్పిన ఆజ్ఞలు మర్చిపోకండి, వాటిని మీ పిల్లలకి బోధించండి అని పలుకుతున్నారు. సామెతల గ్రంథం 22:6లో ఏం పలుకుతున్నారు? బాలుడు తాను నడవవలసినటువంటి మార్గాన్ని బాల్యం నుండి తెలియచేయండి, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ మార్గాన్ని విడువడు అని వాక్యం పలుకుతుంది. వింటున్నారా ఈ వాక్యాన్ని? చాలా జాగ్రత్తగా వినండి. జన్మ పాపము తొలగించటం కోసం చిన్న పిల్లల బాప్తిజం ఇస్తున్నారు. జన్మ పాపము తొలగిపోయిన నాటి నుండి కూడా తల్లిదండ్రులు పిల్లలకి మరి దేవుని వాక్యము,
10 ఆజ్ఞలు బోధిస్తూ వారి క్రమంలో పెంచుతున్నారు దేవుని బిడ్డలారా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కథోలిక సంఘములో 14 నుండి 16 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు వారికి అన్ని రకాల ప్రార్థనలు తెలియచేసిన తర్వాత పాప సంకీర్తన ఇచ్చిన తర్వాత వారు దివ్య సప్రసాదం ఇస్తున్నారు. ఇంకొక అవకాశం జ్ఞానస్నానము తర్వాత ఇదిగో ఈ ఈ జ్ఞానస్నానం చేసిన నాటి నుండి లేదా ఆలోచన జ్ఞానం పెరిగిన నాటి నుండి ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటిది తెలిసిన నాటి నుండి కూడా తాను చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తపడుతూ ఆ తప్పులను ఒప్పుకోవటానికి పవిత్ర సత్య కథోలిక శ్రీసభ ఒక అవకాశం ఇస్తుంది. ఏంటి ఆ అవకాశం అంటే అదిగో పాప సంకీర్తన. పాప సంకీర్తన వలన ఆత్మకు స్వస్థత కలుగుతుంది. పాప సంకీర్తన వలన మన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్న ఆ పాప సంకీర్తన వలన ఇదిగో ఇన్నర్ హీలింగ్ అనేటటువంటిది జరుగుతున్నది దేవుని బిడ్డలారా. అది మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మరి ఈ పసిబిడ్డలకు జ్ఞాన తల్లి ఉంటుంది. ఈ జ్ఞాన తల్లి ఆ పసిబిడ్డ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి మరి పవిత్రమైన సత్య కథోలిక శ్రీసభ వాటికన్ మహాసభ ఇచ్చినటువంటి సభ ఇచ్చినటువంటి సందేశాన్ని ఆధారంగా చేసుకొని చిన్న పిల్లలకు కూడా బాప్తిజం ఇస్తున్నారు. ఎందుకు అనగా బాప్తిజం బాప్తిజం తీసుకోకుండా జ్ఞానస్నానం తీసుకోకుండా వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారు. ప్రభు ఏమంటారు? ఏ ఒక్కరు నశించటం నాకు ఇష్టం లేదంటారు. యేసు ప్రభు వారు ఏమంటారు? నాకు అప్పగింపబడినటువంటి ఏ గొర్రెను నేను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు అంటారు. ఇలా పోగొట్టుకోకుండా ఉండాలి అంటే చిన్న బిడ్డలకి బాప్తిజం ఇస్తున్నారు ప్రియమైన దేవుని. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఇదిగో కనుక మనం కూడా మన పసిబిడ్డలకి జ్ఞానస్థానం ఇద్దాం ప్రియమైన దేవుని. ఇక చివరిగా యేసు ప్రభు వారు ఎందుకు బాప్తిసం పొందారు అనేటటువంటి దాన్ని ఇక్కడ తండ్రి దేవుడు అంటున్నాడు, ఇతడు నా ప్రియమైన కుమారుడు అని బాహాటంగా ప్రకటిస్తున్నాడు. అంటే ఆయన యందు నేను ఆనందభరితుడినైతిని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా కొడుకు లోకాన్ని రక్షించటం కోసం బాప్తిసంతో తన అడుగులు ముందుకు వేశాడు. బాప్తిసంతో తన ప్రయాణాన్ని సాగించాడు. బాప్తిసంతో ముందుకు సాగుతున్నాడని వాక్యంలో పలుకుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలో చాలా మంది కథోలిక శ్రీసభను అనేక విధాలుగా అనేక రకాలుగా అంటున్నారు. మీకు నీటిలో బాప్తిజం ముంచి ఇవ్వటం లేదు, పసిబిడ్డలకు బాప్తిజం ఇవ్వటం లేదు, యేసు ప్రభు వారిని నీటిలో ముంచి లేపారు, మిమ్మల్ని నీటిలో ముంచి లేపలేదు అనేటటువంటివి ఎన్నో అంటున్నారు దేవుడు. వీటన్నిటికీ దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తెలివితేటను బట్టి నేను మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ. ఆమేన్.